స్వెన్ నెట్వర్క్ సూటిగా సుత్తి లేకుండా. కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ పశ్చిమ గోదావరి జిల్లా పెదమైన వనలంకను సందర్శించి యూనియన్ బ్యాంక్ సహకారంతో ఏర్పాటైన 18 లక్షల విలువైన కంప్యూటర్ సైన్స్ ల్యాబ్ ను ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆమె వికాసానికి రాజమార్గం విద్యే అని పేర్కొంటూ తీర ప్రాంత యువత ఉన్నత చదువులు, క్రీడలపై దృష్టి పెట్టి దేశానికి పేరు తీసుకురావాలని పిలుపునిచ్చారు. ఓపెన్ ఏఐ సంస్థ సీఈఓ సామ్ ఆల్ట్మాన్ భారీ జీతంతో ఉద్యోగ అవకాశాన్ని ప్రకటించారు. తమ ఓపెన్ ఏఐ సంస్థలో హెడ్ ఆఫ్ ప్రిపేర్డ్నెస్ అనే ఒక కీలక ఉద్యోగానికి ఏకంగా $5.5 లక్షల అంటే సుమారు 4,60,00,000 ప్యాకేజీ ఉందని అర్హులైన వారు అప్లికేషన్ చేసుకోవాలని కోరారు. మెషిన్ లెర్నింగ్, ఏఐ సేఫ్టీ, సైబర్ సెక్యూరిటీ వంటి రంగాల్లో ఎక్స్పీరియన్స్ ఉన్నవారు ఈ ఉద్యోగానికి అర్హులు అని సామ్ పేర్కొన్నారు. గుజరాత్లోని సబర్మతి రివర్ ఫ్రంట్ వద్ద అహ్మదాబాద్ ఇంటర్నేషనల్ ఫ్లవర్ షో 2026 జనవరి మొదటి వారంలో ప్రారంభానికి సిద్ధమవుతోంది. ఈ పుష్పోత్సవంలో వివిధ దేశాల పూలతో తయారు చేసిన ఆకర్షణీయ శిల్పాలు, ప్రత్యేకంగా పూలతో రూపొందించిన బుల్లెట్ ట్రైన్ ప్రతిరూపం సందర్శకులను ఆకట్టుకుంటోంది. భారత మహిళల క్రికెట్ జట్టు T20 అంతర్జాతీయాల్లో సరికొత్త చరిత్ర సృష్టించింది. తిరువనంతపురంలో జరిగిన 4వ T20 మ్యాచ్ లో శ్రీలంకపై భారత్ 221 పరుగుల భారీ స్కోర్ నమోదు చేసి తమ అత్యధిక T20 స్కోర్ రికార్డును బద్దలు కొట్టింది. ఈ ఇన్నింగ్స్ తో స్మృతి మంధాన అన్ని ఫార్మాట్లలో కలిపి 10,000 పరుగులు పూర్తి చేసిన 4వ అంతర్జాతీయ మహిళా క్రికెటర్ గా నిలిచింది. SA20 క్రికెట్ లీగ్ మ్యాచ్ లో రాయన్ రికెల్టన్ కొట్టిన 6 ను ఒకే చేతితో పట్టుకున్న ఓ ఫ్యాన్ కు అదృష్టం కలిసి వచ్చింది. ఈ క్యాచ్ తో అతడు బెట్వే క్యాచ్ 2 మిలియన్ ఆఫర్ కింద భారీ నగదు బహుమతికి అర్హత సాధించాడు. మొత్తం 1.08 కోట్లు బహుమతి ఈ సీజన్లో ఇలాంటి క్యాచ్లు పట్టిన అభిమానుల మధ్య పంచబడనుంది. సిగరెట్ కాల్చడం అనే అలవాటును అరికట్టేందుకు ప్రభుత్వం తీసుకున్న అన్ని చర్యలు తత్ఫలితాన్ని ఇవ్వకపోవడంతో సిగరెట్ రేట్లను భారీగా పెంచే ఆలోచనలో ప్రభుత్వం ఉంది. కేంద్ర ప్రభుత్వం ప్రపోజల్లో ఉన్న ఎక్సైజ్ అమెండ్మెంట్ బిల్లు 2025 ప్రకారం ఇప్పుడు ₹18 కొంటున్న సిగరెట్ ధర ₹72 అయ్యే అవకాశం ఉంది. దీంతో ఇకపై ధూమపానం సిగరెట్ ప్రియుల జేబులకు కూడా హానికరం. బ్రెజిల్లోని కోపాకబానా బీచ్ సమీపంలో శనివారం మధ్యాహ్నం అల్ట్రాలైట్ విమానం సముద్రంలో కూలి ఒకరు మృతి చెందారు. ప్రకటన బ్యానర్ ను లాగుతూ వెళ్తున్న విమానం సాంకేతిక సమస్యలు ఎదుర్కొని నేరుగా సముద్రంలో పడిపోయింది. విమానంలో ఉన్న ఏకైక పైలట్ అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోయాడు. ఈ ఏడాది జూన్లో తెలంగాణ పాసమైలారంలోని సిగాచి ఇండస్ట్రీస్ పేలుడు ఘటనలో 50 మంది మృతి చెందిన కేసు దర్యాప్తులో భాగంగా సిగాచి ఇండస్ట్రీస్ సీఈఓ అమిత్ రాజ్ సిన్హాను పోలీసులు అరెస్ట్ చేసి రిమాండ్కు తరలించారు. తెలంగాణ హైకోర్టు ఇప్పటికే బాధితులకు ₹1 కోటి నష్టపరిహారం ఇవ్వాలి అని ఆదేశించింది. చైనాలో జరిగిన ఓ అసాధారణ శస్త్రచికిత్స వైద్య ప్రపంచాన్ని ఆశ్చర్యానికి గురిచేసింది. ఫ్యాక్టరీ ప్రమాదంలో పూర్తిగా తెగిపోయిన మహిళ చెవిని వెంటనే తలకు అమర్చలేని పరిస్థితుల్లో వైద్యులు తాత్కాలికంగా ఆమె పాదానికి అమర్చారు. 5 నెలల పాటు పాదంలోని రక్తనాళాల సహాయంతో చెవిని జీవంగా ఉంచిన తరువాత విజయవంతంగా తిరిగి తలకు అమర్చారు. ఈ అరుదైన పద్ధతిని హెటెరోటోపిక్ గ్రాఫ్టింగ్ గా పిలుస్తారు. తమిళ స్టార్ హీరో విజయ్ తన చివరి సినిమా జననాయగన్ ఆడియో లాంచ్ కార్యక్రమంలో మలేషియాలోని బుకిట్ జలీల్ స్టేడియంలో అభిమానులను ఉద్దేశించి భావోద్వేగంగా మాట్లాడారు. సినిమా నుంచి తప్పుకోవడం కొంత బాధగా ఉందని ఆయన చెప్పగా వేదికపై చివరిసారిగా డాన్స్ చేశారు. దాదాపు 90,000 మంది హాజరైన ఈ ఈవెంట్ మలేషియా బుక్ ఆఫ్ రికార్డ్స్ లో చోటు దక్కించుకుంది. సుత్తి కొట్టకుండా నిజమైన వార్తలను తెలుసుకోవడం ప్రతి భారతీయుడి హక్కు. సూటిగా చెప్పే మా స్వెన్ నెట్వర్క్ వార్తలు మీకు నచ్చినట్టు అయితే ఈ వీడియోను లైక్ చేయండి.